పల్నాడు జిల్లా రూపురేఖలు మారుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైఎస్ జగన్ పాలనలో 4 ఏళ్లలో 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి చెందిందని తెలిపారు. పెదకూరపాడు ప్రజల దైవం నంబూరు శంకరన్న, పేదోడి ఇంటి దీపం నంబూరు శంకరన్న, జగనన్న గెలుపు సైన్యం నంబూరు శంకరన్న, పసుపు తెలుపుల సింహ స్వప్నం నంబూరు శంకరన్న, నాయకుడై నడిచి మా బ్రతుకులనే మార్చేశావు, సేవకుడై నిలిచి జగనన్నకే జయమైనావు. నంబూరు శంకరన్న మన గుండెల ధైర్యమన్న, నంబూరు శంకరన్న జగనన్న సైన్యమన్న, నంబూరు శంకరన్న మన గుండెల ధైర్యమన్న, నంబూరు శంకరన్న జగనన్న సైన్యమన్న. మాకు శంకర్రావు గారు వచ్చినప్పటి నుంచి సచివాలయం కట్టాడు, వారంటీలు బాగా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. స్కూల్ కూడా బాగా చేయించారు పిల్లలకి. ఇప్పుడు చక్కగా రోడ్డు పోపిస్తున్నాడు ఆయన. మాకు రైతు భరోసా ఇస్తున్నాడు. మాకు స్థలం ఇచ్చారు. శంకరన్న రావాలని మేము కోరుకుంటాం. జగనన్న పాలనే బాగుంది. అభివృద్ధికే మేము ఓటేస్తాం. జగనన్న ఈసారి కూడా మేము గెలిపిస్తాం. జగనన్నకే మా ఓటు. జగన్కే వేస్తాం. పేదోడి గోడు విన్నాడు, పెదకురపాడు కష్టం తీర్చి కన్నీరు తుడిచాడు, ఆడబిడ్డలకు అండై నిలిచి మన బలమై నిలబడ్డాడు, జనగలమై గర్జించాడు, అండగా అన్నై ఉన్నాడు, ఆత్మబంధువైనాడు, నాయకుడై నడిచి మా బ్రతుకులనే మార్చేశావు, సేవకుడై నిలిచి జగనన్నకే జయమైనావు. నంబూరు శంకరన్న మన గుండెల ధైర్యమన్న, నంబూరు శంకరన్న జగనన్న సైన్యమన్న, నంబూరు శంకరన్న మన గుండెల ధైర్యమన్న, నంబూరు శంకరన్న జగనన్న సైన్యమన్న. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పెదకూరపాడులోని రోడ్లని నిర్మాణం చేపట్టారు. అలాగే కృష్ణానది మీద మాదిపాడు జగ్గిపేటకెళ్ళి ఒక బ్రిడ్జి, కృష్ణానదిపై నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంతో పల్నాడు కృష్ణా జిల్లాల వాసుల కష్టాలకు చెక్ పడనుంది. అలాగే అమరావతి నుంచి బెల్లంకొండ డబుల్ లైన్ రోడ్డుతో పల్నాడు జిల్లా రూపురేఖలే మారిపోనున్నాయి. వైద్యం, విద్య, నీరు, రోడ్లు ఎప్పుడు మరబటు ఇచ్చిన మాట, చీకటి కమ్మిన బతుకుల్లోన వెలుగై నిండిన సూర్యుడంట, నువ్వే మా నాయకుడంట, నీ వెంటే జన సంద్రమంట, అందరిది ఒకటే మాట శంకరన్న మాట, నాయకుడై నడిచి మా బ్రతుకులనే మార్చేశావు, సేవకుడై నిలిచి జగనన్నకే జయమైనావు. నంబూరు శంకరన్న మన గుండెల ధైర్యమన్న, నంబూరు శంకరన్న జగనన్న సైన్యమన్న, నంబూరు శంకరన్న మన గుండెల ధైర్యమన్న, నంబూరు శంకరన్న జగనన్న సైన్యమన్న. రెండు 2024లో వైఎస్ఆర్ పార్టీ పెదకూరపాడు నియోజకవర్గంలో జెండా ఎగరేయడానికి సిద్ధమేనా?